వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి కుకింగ్ అండ్ ఫ్యాషన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పే రెసిపీ చాలా బాగుంటుందండి. ఇది మా నాన్నమ్మ స్పెషల్ అని చెప్పొచ్చు అండి. చాలా పాతకాలం వంట, చాలా మందికి కూడా తెలియదు అని నేను అనుకుంటున్నాను. సో ఈ రెసిపీ మనకి ఏంటంటే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది. ప్రతి ఒక్కరికండి, ప్రతి మనిషికి కూడా యూస్ఫుల్ గా అయ్యే రెసిపీ అండి. దట్ వెయిట్ లాస్ వాళ్ళకైతే చాలా చాలా బాగుంటుంది నైట్ డిన్నర్ కింద తీసుకుంటే. సో దానికైతే ముందుగా ఏం కావాలో చూపిస్తాను. ఈ పెసర్లు అయితే అందరూ మనకు స్ప్రౌట్స్ లాగా తీసుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద. హెల్దీ ఫుడ్, వైటమిన్ సి కూడా స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత తీసుకుంటే ఎక్కువగా ఉంటాయి. కాకపోతే చాలా మంది తెలిసినా కానీ రోజు అంటే తినలేకపోతారు. కానీ ఈ విధంగా అప్పుడప్పుడు డిన్నర్ కింద చేసుకున్న వాటిలో ఉన్నంత మనకు పోషకాలు ఎక్కువ రాకపోయినా కానీ, పచ్చి దాంట్లో ఉన్నంత రాకపోయినా కానీ, ఇది అనేది మనకు చాలా ఎనర్జీగా ఉంటుంది ఫుడ్. దీంట్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి, క్యాలరీస్ అనేది తక్కువగా ఉంటాయి. దాంతో పాటు ఏంటంటే దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం కొంచెం తీసుకున్నా గానీ మనకు పొట్ట నిండిన భావన ఎక్కువ వచ్చేస్తుంది. సో మళ్ళీ దీంట్లో కాపర్ కూడా ఉంటుందండి. ఆ కాపర్ వల్ల మనకి ఏంటంటే మనకు స్కిన్ అనేది ముడతలు వస్తుంటాయండి సర్టన్ ఏజ్ అయిన తర్వాత, దట్టు లేడీస్ కి. సో అది కూడా మనకు రెగ్యులర్ గా ఇది మన ఫుడ్ లో తీసుకున్నట్లయితే, అంటే మన డైట్ లో తీసుకున్నట్లయితే, సో మనకు అది కూడా అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. దీంట్లో మెయిన్ ఐటమ్ వచ్చేసి పెసర్లు అండి. ఇవి అయితే మా నాన్నమ్మ అయితే అప్పుడు పెసర్లు పచ్చివి వచ్చేది అండి. చేనులోకి వెళ్ళి పచ్చి కాత వస్తాయి కదా మనకు, దాన్ని తీసుకొచ్చేసి అన్ని ఒలిచేసి ఆ విధంగా చేసేది. ఇప్పుడైతే మనకు అసలు ఎక్కడ కనబడడానికే లేదు ఎవరికి కూడా, నాకు తెలిసి. కద్దికాయ అంటే అలా వస్తాయి కానీ పెసర్లు అయితే అసలు ఎక్కడ కనబడదు పచ్చిది. సో నేను మాత్రం ఈ విధంగా చేస్తున్నాను. నాకు చాలా ఇష్టమని మమ్మీ కూడా చేసి పెడుతుంటది. సో లాస్ట్ ఇయర్ నుంచే నాకు కావాలి అంటే మమ్మీ అంటే తను చెప్పింది అన్నట్టు, ఇలా మనం నానబెట్టుకొని కూడా ఎండు పెసర్లతోటి చేసుకోవచ్చు నాన్న, సేమ్ అదే విధంగా నేను చేసి చూపిస్తాను. టేస్ట్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. కాకపోతే కొంచెం అదేంటి పచ్చిది వాడినప్పుడు ఏంటంటే ఆ స్వీట్నెస్ అనేది నాకు తగ్గినట్టుగా ఫీలింగ్ ఉన్నదండి. ఎందుకంటే రెగ్యులర్ గా చేసి పెట్టేది అప్పుడు మా చిన్నప్పుడు నేనైతే బాగా తినేదాన్ని. కొంచెం అది పచ్చిది కాబట్టి స్వీట్ గా అనిపించేది. ఇది మనము ఎండబెట్టిన పెసర్లని మనం నానబెట్టుకొని చేస్తున్నాం కాబట్టి ఆ ఒక్కటే వేరియేషన్ అనేది నాకైతే ఈజీగా తెలుస్తుంది. సో ఇప్పుడైతే నీకు మనకు అందుబాటులో ఉండే పెసర్లతోటి సేమ్ అదే రెసిపీని చేసి చూపిస్తాను. ఇవి అయితే నేను ఒక 6 to 8 అవర్స్ నానబెట్టుకున్న పెసర్లు. సో వీటిని అయితే ముందు మనం నీళ్ళ నుంచి వడగట్టేసుకోవాలి. మామూలుగా మనము పెసరట్టుకు వేసుకుంటాం కదా, ఆ విధంగా మనం నానబెట్టేసుకుంటే సరిపోతుంది. నేను ఇది ఒక టీ గ్లాస్ తీసుకున్నానండి. మీకు నచ్చినట్టుగా మీకు కావాల్సిన క్వాంటిటీలో తీసేసుకోండి. సో మనం పూర్తిగా నీళ్ళన్నీ తీసేసేయాలి. ఒక స్ట్రైనర్లో పెట్టేసేసి ఆ వాటర్ మొత్తము తీసేసుకోవాలి. ఈ రెసిపీకి వచ్చి కావాల్సిన పదార్థాలు, మనం పోపు పెట్టుకోవడానికి ఆవాలు, జీలకర్ర, ఆయిల్, ఇవి వచ్చేసి ధనియాలండి, దీనికి పసుపు. సో చాలా తక్కువ అండి. ఈ వీటితోటి యాజ్ ఇట్ ఈస్ నేను చూపించినట్టుగా మీరు చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత మీకు వచ్చేసేసి ఇంకో మీ వేల చేసుకోండి. దాంతో పాటుగా పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, కొత్తిమీర, రాక్ సాల్ట్ అండి, మనము కల్లుప్పు అంటాం కదా, అది తీసుకొని దాన్ని ఈ విధంగా నేను స్మాష్ చేసుకున్నానండి. ఎందుకంటే మనకు మెల్ట్ అవ్వదు, వాటర్ అనేది ఎక్కడ యూజ్ చేయము ఫ్రై కాబట్టి. సో డైట్ చేసే వాళ్ళకు మనకు రిఫైన్ సాల్ట్ కంటే ఇలా రాక్ సాల్ట్ తీసేసుకుంటే చాలా మంచిది. ధనియాలు తీసుకొని వీటిని కచ్చా పచ్చగా దంచుకోవాలండి, ఈ విధంగా వేసుకోవద్దు. చూడండి, ఈ విధంగా అయ్యేటట్టుగా దంచి వేసుకోవాలి. పెట్టి వడగట్టుకున్న పెసర్లండి, వీటిని మిక్సీలో చేసేసుకోవద్దండి, మనం పేస్ట్ లాగా అయిపోతుంది. సో ఇలా చిన్నది నా దగ్గర అయితే ఈ సైజులో ఉందండి. దీంట్లో కొద్దిగా చేసుకుంటూ మనం కచ్చా పచ్చగా దంపుకోవాలండి. సో మిక్సీకి దీనికి టేస్ట్లో అయితే వేరియేషన్ వస్తుంది. సో కొద్దిగా తీసుకొని, పెద్దది ఉంటే అయితే ఈజీగా అవుతుంది. నేనైతే ఇందులో మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా మనము దంచేసేసుకోవాలి. వడగట్టుకున్న పెసర్లని ఈ విధంగా కచ్చపచ్చగా దంచి పెట్టేవాలి. మిక్సీ అయితే యూజ్ చేయకండి, టేస్ట్ అనేది కూడా వేరియేషన్ మీకు డిఫరెంట్గా ఉంటుంది. స్టిక్ ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడెక్కనివ్వాలండి.
ఫ్రెండ్స్ ఇక్కడ నేను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా, అలాగే చేసి చూపిస్తున్నాను. నేను ఓన్లీ వెల్లుల్లి మాత్రమే వేస్తున్నాను. కావాలనుకున్న వాళ్ళు కొంచెం అల్లం వేసేసుకోండి, అల్లం అలవాటు ఉన్న వాళ్ళు. కాకపోతే ఎక్కువ మాత్రం వేయకండి. ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, మనం ముందుగానే దంచి పెట్టుకున్న వెల్లుల్లి కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. సిమ్లో పెట్టి చేసుకోండి. తర్వాత వచ్చి మనము ధనియాలు తీసుకున్నాం కదా, ఇలా చేసుకున్న వాటిని వేసేసుకోవాలి. మెయిన్ ఫ్లేవర్ వచ్చి దీనికి ధనియాలు చాలా చాలా టేస్టీగా వస్తాయండి మనకి రెసిపీ అనేది. ఎందుకంటే మనం నూనెలో ఇదంతా ఫ్రై అవుతుంది, వాటర్ అనేది ఎక్కడ యూజ్ చేయం కాబట్టి ఆ నూనెలో ఫ్రై అయ్యి ఆ ఫ్లేవర్ అనేది మనకు. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఈ కరివేపాకు అనేది కొంచెం లేతది తీసుకున్నట్లయితే మనకు ఫ్రై అవుతుంది కాబట్టి ఈజీగా పిల్లలైనా పెద్దలైనా తింటారు. అందరం కరివేపాకు యూజ్ చేస్తాం, కాకపోతే అందరము మళ్ళీ తినే ముందైతే ఆ రెసిపీలో ఉన్న కరివేపాకు పక్కన పెట్టేస్తారు. దాంతో మనకు పెద్ద యూజ్ కూడా ఉండదు. నేనైతే మా ఇంట్లో ఉన్న చిన్న మొక్కది లేత తీసుకొచ్చి వేసానండి. పిల్లలైతే ఇలా వేస్తే ఈజీగా ఎవరైనా తింటారు. మా పిల్లలైతే ఇష్టంగా తింటారు ఇలా వేస్తే. సో మీరు కూడా ఒకసారి ఈ విధంగా లేతది వేసేసి చేసి చూడండి, ట్రై చేసి చూడండి. పిల్లలు కంపల్సరీ తింటారండి. ఇప్పుడైతే మళ్ళీ ముందుగానే మనము స్మాష్ చేసి పెట్టుకున్న ఉప్పు వేసాను. సో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీడియం టు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే దంచి పెట్టుకున్న పెసర్లు కూడా వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇదంతా మీడియంలో పెట్టేసి చేసుకోవాలండి. ఎందుకంటే పెసర్లు పచ్చివి కాబట్టి కొంచెం టైం టేకింగ్ ఇది మాత్రము. నాన్ స్టిక్లోనే కాకుండా మామూలుగా మనము కడాయిలు వాడతాం కదండి, ఇనుపది కానీ వైట్ సిల్వర్ మెటల్లో వచ్చేది, దాంట్లో చేసుకుంటే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. బట్ నేనైతే నాన్ స్టిక్ ప్రిఫర్ చేస్తాను ఇలాంటి ఫ్రైలకి. ఈ విధంగా మనము మీడియంలో పెట్టేసుకొని స్టవ్ మనము కలుపుకుంటూ ఉండాలండి. పచ్చివి వాడడం కాబట్టి కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే మనము ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో మధ్య మధ్యలో కలిపేసుకుంటే సరిపోతాయండి. నాన్ స్టిక్ యూజ్ చేస్తున్నాం కాబట్టి అడగంటే ఛాన్సెస్ అయితే ఏమి ఉండదు. వాటర్ వేయకుండా అంతలోపు మనకి దాన్ని పట్టుకున్నా కానీ ఇక్కడే స్టవ్ దగ్గర ఉన్న పనులు కూడా మనం చేసుకోవచ్చు. మధ్య మధ్యలో కలుపుకుంటూ మాత్రం ఉండాలి. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇప్పుడు పచ్చివాసన అయితే వెళ్ళిపోయింది. కొంచెం మీరు టేస్ట్ చూసుకోండి, పచ్చివాసన వెళ్ళిపోయింది లేదు. కలర్ కూడా కొంచెం స్లైట్ డిఫరెన్స్ అనేది తెలుస్తుందండి. వీడియోలో అంత క్లియర్గా తెలియట్లేదు కానీ మీరు చేసుకుంటే మాత్రం అది క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసి డిష్ అవుట్ చేస్తాను. వేయించుకోవడం మొత్తం ఫ్రై మాత్రం మీడియం టు సిమ్లోనే పెట్టి చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కొంచెము కొరియాండర్ తోటి గార్నిష్ చేస్తున్నాను. సో అన్ని గ్రీనిష్ కాబట్టి కనబడకపోవచ్చు. ఫ్రెండ్స్ గ్రీన్ గ్రామ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి, అంటే పెసర్ల ఫ్రై. సో మనం పెసర్లతో చేసుకున్నాం కాబట్టి ఆ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వచ్చేసి మనకు వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది. ఇలా ప్లెయిన్గా కూడా తినొచ్చు. డైట్ చేయాలనుకున్న వాళ్ళైతే ఒక కప్పెట్ తీసుకుంటే మనకు స్టమక్ అనేది ఫుల్ అయిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. దాంతో పాటుగా ఒక గ్లాస్ మజ్జిగ తీసుకున్నాం అనుకోండి, నైట్ డిన్నర్ కింద సరిపోతుందండి. కాకపోతే ఇది మనకు ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఎర్లీగా తీసుకోవడానికి ప్రయత్నించండి. 7 to 7:30 మధ్యలో తీసుకుంటే 10 అలా పడుకున్నప్పుడు మనకు డైజెషన్కి అనేది కూడా ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని మంచి యూస్ఫుల్ వీడియోస్ తోటి మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.